Good morning, my dear students. This is your Subbaru sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, హైదరాబాద్ అండ్ విజయవాడ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, మనం ఈ వినాయక చవితి సందర్భంగా మీకు గ్రూప్ 1లో మీకు కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తీసుకునే మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక 20% వరకు ఫీజులో రాయితీ ఇవ్వబడుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్రోచ్ అవ్వండి. ఆ నంబర్స్‌కి కాల్ చేయండి. ఇప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా మీకు ఇవాళ ఒక్కరోజే ఉంటుంది ఆఫర్. ఓకే. రైట్. సరే, గ్రూప్ 1లో ఏ సబ్జెక్ట్స్ మంచి స్కోరింగ్ అనేది కూడా ఒకటి తెలియాలి మీకు. ఎందుకంటే అన్ని పేపర్స్ స్కోరింగ్ అయితే కాదు గ్రూప్ 1లో. వాటిల్లో మీరు ఎంత బాగా రాసినా ఒక సర్టెన్ మార్క్స్ వస్తాయి అంతే. ఒక స్కేల్‌లా కొన్ని మార్క్స్ వస్తాయి అంతే. అంటే అన్ని పేపర్‌లు ఇంపార్టెంటే. గ్రూప్ 1 రావాలంటే ఖచ్చితంగా తెలంగాణలో 6 పేపర్‌లు రాయాలి. ఏపీలో 5 పేపర్‌లు రాయాలి. 5 ఇంపార్టెంటే. అక్కడ 6 ఇంపార్టెంటే. బట్ కొన్ని పేపర్‌లలో మనకి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉన్న పేపర్‌లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ పేపర్ ఏంటంటే ఎకానమీ. సో, ఎకానమీ పేపర్‌లో మీకు బాగా స్కోర్ చేయొచ్చు. మనం మన గతంలో మా విద్యార్థులు 100+ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎకానమీలో. సో, కాబట్టి 100+ చేయొచ్చు ఎకానమీలో. 100 వరకైతే పక్కా చేయొచ్చు ఎకానమీలో. సో, ఎందుకంటే ఎకానమీలో మ్యాటర్ కూడా మనం అంత ఉన్నది కంటెంట్ ఉన్నది అవసరమైంది కరెక్ట్‌గా వాలిడ్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. కాస్త డేటా రాయాలి కాబట్టి, అప్‌డేటెడ్‌గా ఉంటాయి కాబట్టి, అంత కరెంట్ ఓరియెంటెడ్ కాబట్టి, మనం ఆ పద్ధతిలో రాయొచ్చు. కాబట్టి మనకది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ స్కోర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది స్కోరింగ్. దీని తర్వాత స్కోరింగ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, అంటే ఇప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పేపరు మనకి ఏపీలో కనిపిస్తుంది. తెలంగాణలో ఒక పార్టే ఉంది కాబట్టి, బట్ ఆ పేపర్ కూడా మనకి బాగా స్కోరింగ్. ఇప్పుడు జనరల్ ఎస్సే పేపర్. జనరల్ ఎస్సే పేపర్ అయితే కూడా మన విద్యార్థులు దగ్గర దగ్గరగా 95 కూడా చేసిన వాళ్ళు ఉన్నారు జనరల్ ఎస్సే పేపర్ ఔట్ ఆఫ్ 150. సో, ఎస్సే పేపరు, ఎకానమీ మీకు కోచింగ్ ఇవ్వబడుతుంది. రెండిటికి కలిపి ఒకటే ఫీస్. ఇదే ఆఫర్ అనమాట. ఒకటే ఫీజు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇవ్వబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. మొత్తం టోటల్ ప్యాకేజ్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఇట్లా స్పెషల్ మాడ్యూల్స్‌లో ఎకానమీ, ఎస్సే పేపర్ రెండిటికి కలిపి ఒకటే ఫీస్‌తో మేము ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ సబ్జెక్ట్స్ మంచి స్కోరింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా కానీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడో వచ్చినా ప్రిపేర్ అవుతాం అనేది మాత్రం చేయకండి. అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్‌లు వస్తాయి. ఏపీలో అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది నోటిఫికేషన్ ఏపీలో. సో, తెలంగాణలో కూడా ఈ మొన్న గ్రూప్ 1 క్లియరెన్స్‌కి ఇచ్చేస్తారు నోటిఫికేషన్. ఆల్రెడీ ఎప్పుడో రావాల్సింది తెలంగాణలో గ్రూప్ 1. కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు గ్రూప్ 1లో. కాబట్టి ఇప్పటి నుంచే మళ్ళా మీరు స్టార్ట్ చేయండి. ఓకే. మీడియం అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఏ మీడియంలో రాయాలి గ్రూప్ 1? మీకు ఏ మీడియం వస్తే ఆ మీడియంలో రాయండి. ఓకే. ఏ మీడియం వస్తే ఆ మీడియం. తెలుగు వస్తే తెలుగు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్‌లో రాయండి. థాంక్ యూ.